సీఎం రేవంత్ రెడ్డిపై మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. సికింద్రాబాద్ అస్తిత్వాన్ని దెబ్బతీయాలని చూస్తున్నారని మండిపడ్డారు. ప్రతిపక్ష నేతలపై కేసులు నమోదు చేయాలని ఖండించారు. అనుచిత వ్యాఖ్యలు చేస్తే సీఎం మంత్రులపై కేసులు నమోదు చేయాలన్నారు. సికింద్రాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కంటోన్మెంట్ క్లాసిక్ గార్డెన్స్ లో జరిగిన సమావేశంలో డిమాండ్ చేశారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ 17న సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి ఎంజీ రోడ్డులోని గాంధీ విగ్రహం వరకు శాంతియుతంగా నిరసన ర్యాలీ చేపడతామని స్పష్టం చేశారు. ప్రభుత్వం చేస్తున్నటువంటి దురాఘాతాలు మనం చూస్తున్నాం. అయితే ఇక్కడ వచ్చింది ఏంటంటే మన అస్తిత్వం, మన ఆత్మ గౌరవం. అంటే మనం సికింద్రాబాద్ అంటే యాప్రాల్, అల్వాల్, బోయిన్పల్లి ప్రాంతం కానీ మీకు అన్ని ప్రాంతాలు కలిపి సమ్మిళితంగా ఉండేదే సికింద్రాబాద్. ఒకప్పుడు 1806 సంవత్సరంలో సికింద్రాబాద్కు నామకరణ జరిగింది. అంటే 220 సంవత్సరాల క్రితం ట్యాంక్ బోర్డ్ అటువైపు హైదరాబాద్ అయితే ట్యాంక్ బోర్డ్ ఇటువైపు సికింద్రాబాద్. అదంతా మనందరికీ తెలుసు, మన పూర్వీకులకు కూడా తెలుసు. అంటే మన తల్లిదండ్రి పేరు మారుస్తూ ఊకుంటామా? అంటే మన అస్తిత్వాన్ని దెబ్బగొడు తూకుంటామా? మరి ఈ ప్రభుత్వానికి పోనీ 2 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఎక్కడన్నా ఏదైనా కార్యక్రమం ఆ విషయం మొన్న లీ ప్యాలెస్లో జరిగినప్పుడు నేను గట్టిగా మాట్లాడితే బేగంపేటలో, అమీర్పేటలో నా మీద పోలీస్ కేసులు పెట్టారు. మీరు ఇవాళ పేపర్లో చూసి ఉండొచ్చు. అంటే నేనేదో ముఖ్యమంత్రి గారిని వల్గర్గా మాట్లాడినా. ఓకే, చట్టపరంగా న్యాయపరంగా నేను ఎదుర్కొంటాను, నాకేం అభ్యంతరం లేదు. పోలీసులకు కూడా, డీజీపీ గారికి, పోలీస్ కమిషనర్కు ఈ సందర్భంగా తెలియజేస్తున్నా, నేను ఒక మాట మాట్లాడితే నా మీద కేసులు పెడితే రేపటి నుంచి ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులు కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, వాళ్ళు కూడా మాట్లాడితే మీరు ఆ కేసు పెట్టలేదనుకో, మేమే అప్పుడు కమిషనరేట్, పోలీస్ స్టేషన్లు మేము అక్కడికి. ఎందుకంటే న్యాయం, చట్టం అనేది అందరికీ సమానమే.